హాయ్ ఫ్రెండ్స్, ఏంటి తలంతా దుమ్ము ధూళి అనుకుంటున్నారా? డాండ్రఫ్ అండి. డాండ్రఫ్ అంటేనే ఏడెగిరి ఆడపడతాము, కానీ ఇక్కడ చూడండి తల మొత్తం డాండ్రఫ్ ఎక్కువైపోయింది. మరి దువ్వినతో చక్కగా నేను దువ్వానండి. దువ్వితే అంత డాండ్రఫ్ అయితే చూసారు కదండి, టీ షర్ట్ మీద అలాగే నా నైటీ మీద కూడా దువ్వుతుంటే పడింది. మరి దానికైతే చక్కగా ఇక్కడ రెమెడీ అయితే నేను చెప్తున్నానండి. ఒక హాఫ్ కప్ అయితే మరి పెరుగు తీసుకున్నాను, ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. నిమ్మకాయ మొత్తము పెరుగులో అయితే ఇలా పిండేసేసాను, మొత్తం గట్టిగానే పిండానండి. ఎందుకు అనంటే మనకి అలా పిండిన దానివల్ల జ్యూస్ అంతా కూడా మనకి ఆ పెరుగులోకి వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, నిమ్మకాయ పిండంగానే మరి పెరుగు ఎలాగా మనకి పెరుగు వేరే అయిపోయింది, నిమ్మకాయ వేరేగా అలా అనిపిస్తుంది కదండి. కానీ పెరుగు మనకి హెయిర్స్కి అయితే మంచి పట్టుత్వం ఇస్తుంది, మరి సాఫ్ట్నెస్ అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్ నిమ్మకాయ అని అంటారా, నిమ్మకాయ మంచి యాసిడ్ లాగా పనిచేస్తుంది. అలా అని మనకి హెయిర్స్ అయితే రాలిపోవండి, హెయిర్స్ అయితే బాగానే ఉంటుంది. మరి వైట్ హెయిర్స్ వస్తాయని చాలా మంది అంటారు, కానీ అలాగైతే ఉండదు. ఎప్పుడైతే వైట్ హెయిర్స్ ఎందుకు వస్తాయంటే మన బాడీలో విటమిన్స్ అనేది తక్కువైతేనే మనకి వైట్ హెయిర్స్ వస్తాయి. ఇలా మొత్తము మనము చేత్తోనే మ్యాష్ చేసేసుకొని నీట్గా కలిసిపోయేంత వరకు కలిపేసుకొని ఇలా జుట్టుకి మొత్తము మరి మనకి లోపల మరి ఆ పాయలుగా తీసి నీట్గా మనకి పొర్రుకి అంటుకునే రీతిలో చక్కగా అయితే మనం ఇలాగా అంటేసేయాలండి. తల మొత్తము ఇలాగా అంటేసేసిన తర్వాత మరి చక్కగా మన వేళ్ళతోనే మంచిగా మరి రుద్దాలండి, మసాజ్ లాగా చేయాలి. అలా చేసిన దానివల్ల నీట్గా అనేది మన ఆ యొక్క తలలోకి అయితే నీట్గా ఇముడుకుంటుంది. దగ్గర ఒక 1 అవర్ మనం అలా రుద్దేసేసి కాసేపు అలా మద్దన చేసేసిన తర్వాత 1 అవర్ అలా వదిలేసేయాలండి. అలా వదిలేసిన తర్వాత అప్పుడు మంచిగా వెళ్ళి స్నానం అనేది గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలండి తలకి. లేదనంటే చన్నీళ్ళతో పోసుకున్నా కూడా మంచిదేనండి. అలా చన్నీళ్ళు పోసుకోలేని వాళ్ళు హాట్ వాటర్ అయితే చాలా గోరువెచ్చగా అయితే తల స్నానం చేయండి. ఎందుకనంటే మంచిదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారు కదండి, తలంతా ఇలా పట్టించేసిన తర్వాత దగ్గరదాపు 1 అవర్ అయితే బాబా అలా ఉంచేసుకున్నాడు. ఫ్రెండ్స్ కొత్తగా కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మంచి రెసిపీస్ అయితే అలాగే మంచి రెమెడీస్ అయితే నేనైతే మీకు చూపిస్తాను. తలస్నానం చేసిన తర్వాత చూసారు కదండి, మరి ఎంత చక్కగా పట్టుదనంతో ఉందండి. తల అయితే ఎంత బాగా ఒత్తుగా ఉందో చూసారు కదండి. డాండ్రఫ్ కూడా చాలా వరకు పోయిందండి. ఇలా మీరైతే మీకు డాండ్రఫ్ ఉంటే మాత్రం ఇలాగ వారానికి ఒకసారైనా లేదా 15 డేస్కి ఒకసారైనా మంత్లీ 2 టైమ్స్ అయినా చేయండి ఫ్రెండ్స్, మీ డాండ్రఫ్ అంతా పోతుంది. నమస్తే ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి ఫ్రెండ్స్, బాయ్.